వృషభ రాశిలో ఈ యొక్క మృగశిర నక్షత్రం 2 పాదాలు కలిపి వృషభ రాశి కిందికి వస్తాయి. మీకు వచ్చే సమస్యలు ఏంటి? పైపొట్టలో ప్రాబ్లమ్స్ రావడం, మర్మాంగాలలో ఇవన్నీ ఈ యొక్క అనారోగ్య సమస్యలు ఏర్పడడం, అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సంతానలేమి కావచ్చు, ఏదైనా అక్కడ గ్రంథుల్లాగా ఏర్పడి గ్లాండ్స్ లాగా ఏర్పడి సిజరిన్ పడడం కావచ్చు, అలాగే కొంత హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తోటి పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం. ఈ మధ్య చాలా రేర్గా కాకుండా ఫ్రీక్వెంట్గా వింటున్నాం పీసీఓడి. అమ్మాయిలు ఇంటర్మీడియట్కి వచ్చినప్పటి నుంచి కూడా లేదు, అసలు కొంతమందిని చూస్తే జాలేస్తుంది అమ్మాయిల్ని. వాళ్ళు మెచ్యూర్ అయిన 2వ నెలల నుంచే ప్రాబ్లమ్స్, నెక్స్ట్ మంత్ రావట్లేదని హాస్పిటల్ చుట్టూ పరిగెడుతూనే ఉంటున్నారు. దీనంతటి కారణం మనం ఆహార అలవాట్లు, దైవారాధనకు దూరంగా ఉంటున్నాం. మనం చేసేది ఏది సక్రమంగా చేయట్లేదు. ఏదో అట్లా చేయించి చెప్పారు కదా, డబ్బులున్న వాళ్ళు ఇంత అమౌంట్ ఇచ్చి చేసి వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. వాళ్ళ హ్యాబిట్స్ మార్చుకోవట్లేదు, ఆసనాలు వేయట్లేదు, దైవభక్తి పెంచుకోవట్లేదు. తద్మూలకంగా ఏమవుతుంది? ప్రాబ్లం దాని పొజిషన్లో అదే ఉంటుంది. తాత్కాలిక ఉపశమనం లాగా చేసే జపం హోమం ఉపయోగపడుతుంది. అలా కాకుండా అది చేసుకొని యోగాసనాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నట్లయితే మీ ప్రాబ్లం కూకటి వేళ్ళతో సహా తీసివేయబడుతుంది. యోగాకి ఎంత ప్రాధాన్యత ఉంది! అసలు యోగా ఎలా పుట్టిందంటే, ఒక మనిషి జాతకం చూసి పతంజలి మహర్షి శివుని గురించి తపస్సు చేశాడు. అయ్యా, దోషాలన్నీ ఇన్నున్నాయి, మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే యోగా కాన్సెప్ట్ అని చెప్పాడు. యోగా బాగుంటే యోగా చేసిన వాళ్ళందరికీ కూడాను సర్వరోగ నివృత్తి జరుగుతుంది. ఇది ఒక సన్యాసుల్లాగా సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోవడం కాదు. వీరికి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ఈ ఫ్యామిలీనే కాకుండా సొసైటీని కూడా బాగుపరిచే సమస్యలు తీర్చడానికి కూడా వీళ్ళు ముందంజలో ఉండాలి. ఉదాహరణకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, ఆయన బాగా యోగా చేస్తారు, కానీ బాధ్యతలు ఒక దేశాన్ని ముందంజ వేయిస్తున్నారు. యోగా చేస్తే బ్రెయిన్ హెల్త్ అన్నీ క్లియర్గా మనకు స్పష్టంగా పనిచేస్తాయి. తద్మూలకంగా దోషాలన్నిటివి నివృత్తి జరిగే అవకాశం చాలా పెద్దగా ఉందన్నమాట, గమనించగలరు. కాకపోతే మీకు వచ్చే దోషాలేంటి వృషభ రాశి వారికి అంటే, పైపొట్టకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు. అంటే తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణాశయంలో డైజెషన్ అవ్వక గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం, ఆపాన వాయువు ప్రబలడం. దీని మూలకంగా ఏమవుతుంది? ప్రేగులలో నుంచి కదలికలు తక్కువ అవుతాయి. అలాగే కొంచెం పైపొట్టలో చేర్లింగ్స్, ఈ యొక్క లివర్ ఇక్కడ కూడా దాని ప్రామాణికంగా వర్క్ చక్కగా చేయకపోవడం. ఎందుకు? అది దానికి కారణం ఏంటి? ఆరో ఇల్లు ఉదర సంబంధమైంది. ఉదరంలో ఏమేమి పనులు ఉన్నాయి? తీసుకున్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడం, అది చక్కరగా డైజెషన్ కాకపోవడం, సమయం లేకుండా, అంటే సమయానికి తగ్గట్టుగా కాకుండా ఆహార అలవాట్లు మనం చేయటం, జంక్ పదార్థాలు ఎక్కువ తినడం, తద్మూలకంగా మనకు ఈ యొక్క లివరు, పేగులు, జీర్ణాశయం పనితీరు మందగించడం, గ్యాస్ ట్రబుల్ ఫామ్ అవ్వడం. గ్యాస్ ట్రబుల్ ఫామ్ అయ్యి అది హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే తలనొప్పి వస్తుంది, మతిమరుపు వస్తుంది. అలాగే ఈ పొట్ట చెడిపోయిందంటే కొద్ది రోజులకి పైల్స్ ఇలాంటివి కూడా అనారోగ్యాలు వస్తాయి. మర్మాంగాలని చెప్పుకున్నాం కదా, పైల్స్, యూరిన్ ప్రాబ్లమ్స్, అలాగే పిస్టులా, కొలనోస్కోపీ ద్వారా ఇవన్నీ పరీక్షలు చేసి ఆపరేషన్స్ కూడా తీయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ కాకుండా దీనికి సంబంధించి మీరు ఈ యొక్క లెమన్ వాటర్ సాల్ట్ తోటి తీసుకోవాలని చెప్పాను. 1 లీటర్ నీళ్ళను వేడి చేసి, గోరువెచ్చం కంటే ఎక్కువ వేడి చేసి, దాంట్లో ఒక 2 స్పూన్లు ఉప్పేసి, ఒక 2 లెమన్స్ పిండి తాగేశారంటే ఈ మల బహిష్కరణ క్లియర్గా అవుతుంది. మర్మాంగాలలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు క్లియర్ అవుతాయి. అలాగే సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. మర్మాంగాలంటే మన జననేంద్రియాలు, వాటిల్లో ఉన్న సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే, మనకు ఈ యొక్క ఏజ్ మీరి మ్యారేజెస్ చేసుకోవడం. ఇదివరకు 14-15 సంవత్సరాల పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? అప్పుడు ఒక రకమైనటువంటి జీవన విధానాన్ని చూడడానికి కానీ వినటానికి కానీ ఎటువంటి మీడియాలు లేవు. ఉన్నదంతా ఒకటే దైవదర్శనం.
పూర్వీకులు పెళ్ళిళ్ళు చేశారంటే దంపతులిద్దరిని పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకురమ్మంటారు. ఎందుకంటే ఆ టెంపుల్స్ పైన మనకు ప్రతిదాని గురించి ఎడ్యుకేషన్ ఉంటుంది. శిలల రూపంలో సెక్స్ ఎలా అనేది ఎవ్రీథింగ్ అంతా అక్కడ చూస్తామన్నమాట. మనం అది చూసి వీళ్ళకి లెసన్ అన్నట్టు చెప్తారు. ఇప్పుడు ఏమైపోయింది, సెక్సువల్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ మీడియా చాలా దగ్గరలో ఉంది. 2 years పిల్లోడు క్యాచ్ చేస్తారు ఏం చేస్తుంది అనేది. చేసిన తర్వాత వాని బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది. అక్కడ అవ్వగానే ఈ 7, 8, 10 సంవత్సరాలు వచ్చేసరికి లవ్ అంట. ఇదేం లవ్వో నాకు అర్థం కావట్లేదు. ఈ యొక్క హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. చూడగా ఆ థాట్స్ ఆ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. సెటిల్మెంట్ వచ్చేసరికి 30 ఏళ్ళకి అవుతుంది. 30 ఏళ్ళకు పెళ్లి చేసుకుందామంటే ముసలోళ్ళు అయిపోతున్నారు. ఈ ఫీలింగ్స్ రావడం, పోవడం, అనారోగ్యం రావడం, ఇవన్నీ కూడా ఫైనాన్స్ని డిస్టర్బ్ చేస్తాయి. ఎప్పుడో 30 ఏళ్ళకి సెట్ అవుతామన్నది ఎన్నేళ్ళు చేస్తాం? అన్నీ అణుచుకుంటూ పోయాము. కోపం వచ్చేసింది, అనారోగ్యం వచ్చేసింది, డిప్రెషన్ వచ్చేసింది. ఇన్ని వచ్చిన తర్వాత మనిషి ఎలా ముందడుగు వేయగలుగుతాడు? వేయలేడు కదా. తద్మూలకంగా ఇలాంటి అనారోగ్య సమస్యలు ఈ రాశి వారికి వస్తున్నాయి. అలాగే పాదాలు తిమ్మిర్లు రావడం షుగర్ వల్ల వస్తుందా, ఐదర్ సయాటికా వల్ల వస్తుందా, అలాగే నడుము నొప్పి బ్యాక్ బోన్ పెయిన్ వల్ల వస్తుందా, అంటే నరాల కనెక్షన్ నడుము దగ్గర నుంచి కూడా పైనుంచి కిందికి పాదాల వరకు నరాలు వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ పాదాలలో అరికాలలో మంట షుగర్ ఉండడం మూలంగా. అలాగే చక్రాస్ ఇక్కడ ఉన్న మూలాధార చక్ర, స్వాధిష్టాన చక్ర చక్కగా పనిచేయకపోయేసరికి, స్వాధిష్టాన చక్ర పనిచేయకపోతే పీసీఓడి, గర్భాశయ సమస్యలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడాను వీటన్నిటికీ పరిష్కారం ఒకటే, మెడికల్ రిపోర్ట్ ఖచ్చితంగా తీసుకోండి. సమస్య రైజ్ అయిన వెంబటే తీసుకొని మెడిసిన్ స్టార్ట్ అయ్యి మెడిటేషన్తో పాటు యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, ధ్యానం చేయండి, ఆహార అలవాట్లు మార్చుకోండి. తద్మూలకంగా మీకు హెల్త్ తొందరగా క్యూర్ అవుతుంది. మెడిసిన్ తీసుకుంటూ ఆసనాలు వేస్తే ఎంజీ తగ్గిపోతుంది, మెడికల్ ఎంజీ. అలాగే మీరు ఇవేవి చేయకుండా తినేది తింటూ వేసుకునే మాత్రలు వేసుకుంటే తొందరలో ఎంజీ పెరిగిపోయేసి ట్యాబ్లెట్ ఎంజీ మా చేతులు ఎత్తేసామంటే మా శాయశక్తులా పోరాడగలిగామని ఈ యొక్క డాక్టర్స్ చెప్పే అవకాశం ఎంతో దూరం ఉండదు. ఓ 2 అంగుళాల గ్యాప్లోనే మనకి జరగాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ జరిగిపోతాయి. ఆ చివరికి ప్రాణం నిలుస్తుందో లేదో అన్నంత స్థితికి వెళ్ళిపోతాము. ఇది గమనించగలరు. ఫైనాన్స్, ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటిపైన ఫోకస్ చేశాము. దానికి హెల్త్ బాగలేనప్పుడు ఫైనాన్స్ ఖర్చు బాగా ఉంటుంది, సంపాదన తగ్గుముఖం పడుతుంది. దానికి ఏం చేసుకోవాలి మనం? ఇది యోగా ట్రీట్మెంట్, మెడికల్ ప్రకారంగా ట్రీట్మెంట్లు తీసుకుంటూ మీకు వృషభ రాశి వారికి తీసుకున్నట్లయితే 10th, అలాగే 10th హౌస్ ప్లానెట్, 9th హౌస్ ప్లానెట్, 9వ ఇల్లు కోణస్థితి, 10వ ఇల్లు కేంద్ర స్థితి, ఈ రెండింటి కాంబినేషన్ వచ్చింది. కాబట్టి శని మీ యొక్క లగ్నానికి, మీ రాశికి, వృషభ రాశి వృషభ లగ్నానికి మీకు ఫైనాన్స్ బాగా హెల్ప్ చేసే ప్లానెట్. ఆయన ఇప్పుడు మీకు ఈ యొక్క 10th హౌస్లో ఉన్నాడు. 9th హౌస్లో తల్లిదండ్రుల ద్వారా వచ్చే వారసత్వాస్తులు కలిసి వస్తాయి, లేదా వాళ్ళ బరువు బాధ్యతలు మీరు తీసుకొని మీరు సక్సెస్ రూట్లో వెళ్ళే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు మీకు ఫైనాన్షియల్గా. కాకపోతే ఉన్నటువంటి చిన్న ఇబ్బంది ఏంటంటే మిమ్మల్ని మీరు ఎనలైజ్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు క్లారిటీగా ముందడుగు వేసుకోవడానికి చేసుకోవాలి. ఎందుకంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనే దాంట్లోనే చక్రంలో పడిపోతూ ఉంటే కొంచెం డిప్రెషన్ వస్తుంది. శని మందగమనం, ఫైనాన్షియల్గానైనా ఆయన ఏ విధంగానైనా మందగమనంలోనే వస్తాడు. కాబట్టి ఈశ్వరాభిషేకాలు, తైలాభిషేకాలు చేయించుకుంటూ, ఈయనకు ప్రదక్షిణలు చేసుకుంటూ మీరు చెప్పారంటే సంకల్పం ఎలా ఉండాలంటే, నాకు ధనం కావాలి, ఉద్యోగం ఉన్నది పోకూడదు, హెల్త్తో అది డిస్టర్బ్ అవ్వకూడదు, ఇలాంటి సంకల్పాలు చేసుకుంటూ శనివారం రోజు చక్కగా మీరు శనికి ప్రదక్షిణలు చేసి నువ్వులు, అలాగే దక్షిణ పరంగా బ్రాహ్మణులకి తైలాభిషేకం చేసినాక ఆ యొక్క దక్షిణ ఇచ్చేసి వాళ్ళకి ఆశీర్వాదం తీసుకొని, శనికి కాబట్టి మనం చేసేది ఇంటికి వచ్చాక తలస్నానం ఖచ్చితంగా చేయాలి. తలస్నానం చేసిన తర్వాతే మనము మన యొక్క పనిలోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. ఇంకా మిగతా వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు. శనికి తైలాభిషేకం చేయిస్తే స్నానం ఖచ్చితంగా చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.
దానం ఇస్తే మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ కాళ్ళు మొహం కడుక్కున్నా సరిపోతుంది తైలాభిషేకం చేసినప్పుడు, కానీ దానం ఇచ్చినప్పుడు నువ్వులు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి డైరెక్ట్ బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయాలి. అలాగే ప్రదోషకాల పూజలు అయితే ఇంకా బాగుంటాయి. 5:30 నుంచి 6:30 వరకు ఉంటుంది. ఇక ప్రదోషకాలం అనే టైము మనకి ప్రతిరోజు సాయంకాలం ఈ టైంలోనే సంధ్యావందనం జరుగుతుంది. ఈ టైం అంత పవిత్రమైనది, అంత ఎక్కువ ఎనర్జీ కలిగిన టైం. ఈ టైంలో మీరు పొద్దుటి నుంచి ఉపవాసం అంటే ఫ్రూట్స్, మజ్జిగ, పాలు తీసుకుంటూ ఫాస్టింగ్లో ఉండి ఈ కాలంలో మీరు శనికి యొక్క తైలాభిషేకం చేయించారంటే ఒక్క రూపాయి మీరు పెడితే ₹1,00,000 సంపాదించినటువంటి పరిస్థితులు మీకు సాధన లేకొస్తాయి. ఏదో ఒకసారి చేసాము రాలేదని వెనకంజి వేయకండి, చేయండి. 3 వారాల, 5 వారాల, 9 వారాల చేసుకుంటూ పోయినట్లయితే క్రమంగా మీ యొక్క ఇంట్లో ఒంట్లో మార్పులు అనేటివి ఫైనాన్స్, హెల్త్, వెల్త్ అన్నీ కూడా మీకు చాలా దగ్గరకు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే వృషభ రాశి వారికి పొట్టకు సంబంధించినటువంటి దోషాలు అన్నాము. ఈ యొక్క పైపొట్ట, అలాగే మర్మాంగాలు, పాదాలు అంటే నాభి దగ్గర నుంచి కింద బొటనెల వరకు జరిగే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎక్స్పోజ్ అవుతున్నాయి. దీన్ని ఎట్లా మనం పరిగణనలోకి తీసుకోవాలంటే అగ్నిసార ప్రాణాయామం చేస్తే ఉదర దోషాలు నివృత్తి అవుతాయి. నౌలికి ప్రత్యామ్నాయ ఆసనంగా దీన్ని చెప్పుకుంటాము. నౌలి అంటే రామ్దేవ్ బాబాజీ పొట్టను బాల్లాగా చేసి అటు ఇటు కట్ చేస్తాడు కదా, నౌలి క్రియ. దానికి ఈక్వల్ అది చేయలేని వాళ్ళు చక్కగా ఇలా వజ్రాసనంలో కూర్చుని అగ్నిసార చేయాలి. మీరు శ్వాసను బయట ఆపండి, లోపలన్న ఆపండి, కానీ స్టమక్ ఒక్కటే ఎక్స్పోజ్ అవ్వాలి అప్ అండ్ డౌన్కి. చూడండి, ఇది అగ్నిసార ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఉదర సమస్యలు, అలాగే మర్మాంగ సమస్యలు అన్నీ క్లియర్ అవుతాయి. కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది. మీ మెదడు ఇంకా చాలా చురుగ్గా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తీసుకున్నట్లయితే ఇలా చక్కగా 2 చేతులు బ్యాక్ తీసుకొని ఈ చక్కగా ఇలా కూర్చొని కాళ్ళకు సంబంధించినటువంటి, పాదాలకు సంబంధించినటువంటి ఆసనాలు వేస్తే మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అవి ఎలాగో ఇప్పుడు చూద్దాము. అప్ అండ్ డౌన్ ఫీట్, మోకాలు అప్ చేయాలి, డౌన్ చేయాలి, అప్ అండ్ డౌన్. పాదాలు లూజ్ అండ్ ఫ్రీ. మడమలకు సంబంధించి పాదాలు, ఫింగర్స్కు సంబంధించినటువంటి ఇది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఈ పాదాలని ఈ యొక్క పాదాల ఎక్సర్సైజ్, ఆ ఉదర సంబంధమైన ఎక్సర్సైజ్ ఇవి చేస్తే వృషభ రాశి వారికి ఉన్నటువంటి ఈ యొక్క దోషాలన్నీ పొట్టకు సంబంధించి, మర్మాంగాలకు సంబంధించి, అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోతాయి. మీకు ఇంకా ఏదైనా సందేహం ఉందన్నా, క్లాస్లో జాయిన్ అవ్వాలన్నా, అష్టాలు చూయించుకోవాలన్నా చక్కగా ఫోన్ నెంబర్ కింద స్క్రోల్ అవుతున్నది, ఫోన్ చేయండి. మీకు మంచిగా అంటే హెల్దీ ఎన్విరాన్మెంట్లో క్లాసెస్ తీసుకోవడానికి ఖచ్చితంగా మేము ముందుంటాము. స్వస్తి.